మహారాష్ట్రలో బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు ఉదయం 7:30 పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5:30 వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఇందులో ముంబైలో 1700, పూణేలో 1166 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో 3.48 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 15,931 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఇక ఈ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. దాదాపు 25,000 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల్లో మోహరించారు. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 28 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కోసం అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 2017 తర్వాత ముంబైలో ఎన్నికలు జరగటం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అప్పటి నుంచి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ఎన్నికల కోసం 20 సంవత్సరాల తర్వాత ఠాక్రే సోదరులు కలిశారు. ముంబై మేయర్ పదవిని సొంతం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇంకోవైపు మహాయుతి కూటమి కూడా తీవ్రంగా పోటీ ఇస్తోంది. 2022లో ఏక్నాథ్ షిండే శివసేన పార్టీని చీల్చి ప్రత్యేకమయ్యారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి షిండే వెళుతున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు జనవరి 16న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. అటు గెలుపుపై అధికార విపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.